అమర్నాథ్ గారితో స్టార్ట్ చేద్దాం. సో ఓవరాల్గా ఒక 3 కీలక నిర్ణయాలు అయితే ఇప్పటికి ప్రస్తుతానికి మాకు తెలిసినంత వరకు అయితే ఈ మూడింటిని 100% త్వరలోనే అమలు చేస్తారు. ఇంకా వాటికి ఆల్టర్నేట్స్ కూడా ఏమీ లేవు అనే పద్ధతిలో కనబడుతూ ఉన్నాయి. సో నిజంగా మీ వర్షన్ ఏ విధంగా ఉంది? ఎంత త్వరగా కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసే విషయంలో మీ పార్టీ ఆలోచిస్తోంది, ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఉండబోతోంది? అందరికీ నమస్కారం అండి. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ ఈ రోజు అంటే గత 50 రోజులుగా ఏదైతే ఎన్నికల హడావిడి కొనసాగుతున్నదో, సో అన్ని విషయాలలో మోడీ గారు దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 70 ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుంటారు. అట్లాగే అమిత్ షా గారు దాదాపు 25-30 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు. సో అన్ని చోట్ల కూడా వారు ఏం చెప్తున్నారంటే ఇవి ఏమి పెద్ద సంచలనాత్మకమైన నిర్ణయాలు, అదేదో సర్ప్రైజ్. ఇప్పుడు 1953లో భారతీయ జనసంఘ్ పుట్టినప్పటి నుంచి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు భారతీయ జనసంఘ్ కానీ పోరాడుతున్నది. సో దాని కొత్త విషయాలు ఏమి లేవు. అంటే మనం అనుకున్నట్టు దాని సంచలనం అంటే మీరు సంచలనము అనే మాట ఉంది కదా, సంభ్రమాశ్చర్యాలు. సో ఆ ఎలిమెంట్ సంచలనం అనే ఎలిమెంట్ అయితే మనం దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం. మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు ఆల్రెడీ 2 రాష్ట్రాలలో భారతదేశంలో ఆల్రెడీ అమలులో ఉన్నది. ఒకటి ఉత్తరాఖండ్, 2 గోవా. సో ఉత్తరాఖండ్ లో ఏదైతే వాళ్ళు అమలు చేసిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందో, సో దానిలో ఉండే ప్రోస్ అండ్ కాన్స్, అది ఏ విధంగా అమలవుతున్నది, దానిలో ఎవరెవరు లాభపడుతున్నారు, ఏ విధంగా డిఫరెంట్ కమ్యూనిటీస్ దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, పైగా మరీ ముఖ్యంగా జుడిషియర్ కమ్యూనిటీలో ఏ విధంగా దాన్ని యాక్సెప్టెన్స్ వచ్చింది అనే దాని మీద ఆధారపడి ఆయన చాలా కీలకంగా ఒక వాక్యం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ విత్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఎగ్జాక్ట్లీ. సో స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, జుడిషియరీ కావచ్చు, ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కేసు నమోదయ్యేది పోలీస్ వ్యవస్థలో, రైట్? సో దాన్ని వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం. ఎందుకంటే మొన్నటికి మొన్న మనము 3 క్రిమినల్ లాస్ మార్చుకొని ఉన్నాం. సో ఆ 3 క్రిమినల్ లాస్ మార్చుకున్న తర్వాత భారతీయ న్యాయ సంహిత కానీ సాక్షి సంహిత కానీ, సో ఆ 3 క్రిమినల్ లాస్ ఈ జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన ఈ 3 క్రిమినల్ లాస్ జుడిషియరీ కావచ్చు, పోలీస్ కావచ్చు, వివిధ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాయి అనే దాని మీద ఆధారపడి మనకు ఒక కేస్ స్టడీ అనమాట. సో రానున్న రోజులలో మన యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాగలిగితే మీరు అన్నట్టు అది ఆగస్టులోనే తీసుకురావచ్చు. అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇలాంటివి ఇప్పుడు మీరు అంటే మనకు ఇంతకు ముందు ప్రెసిడెంట్స్ ఉంది. 2019లో భారతీయ జనతా పార్టీ అధికారంలో మోడీ గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 months లో అంటే ఆగస్టు 5వ తారీఖు ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. సో అదే ఆగస్ట్ లోనే వెంటనే ట్రిపుల్ తలాక్ గానీ ఇది కానీ ఆర్టికల్ 370 రద్దు కానీ ఇట్లాంటి నిర్ణయాలు ఏవైతే త్వరితగతిన చేయాలి అని మనం అనుకుంటామో వెంటనే చేసేస్తారు. సో దట్ మనకు ఒక 2-3 సంవత్సరాలు దానికి బ్రీతింగ్ టైం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే అని నేను అనుకోను, బట్ ఒకవేళ ఎదురైనా కూడా దాన్ని సాఫీగా చేసుకోవచ్చు కదా అనేది ఉద్దేశం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ అట్లాగే నా పర్సనల్ గానీ చాలా క్లియర్ స్టాండ్ ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే 3వ ఏర్పడబోయే గవర్నమెంట్ ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తుంది. తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్ డైరెక్ట్ గా ఉన్నది. అది 1951లోనే చాలా క్లియర్ గా చెప్పబడ్డది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము శత విధాల ప్రయత్నం చేసి దాన్ని కాకుండా చేసి దానిలో ఇంకా లిటిగేషన్స్ తయారు చేసిన తప్పితే అది చాలా కేటగారికల్ గా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఒక దేశంలో ధర్మం ఆధారంగా మతం ఆధారంగా లా అనేది ఉండొద్దు. సో ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా తీసుకొస్తానని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. అంటే ముస్లిం పర్సనల్ లా షరియా చట్టము 1937లో ఎప్పుడైతే మన భారతదేశంలో అడాప్ట్ చేశారో అదే ఇప్పటి వరకు నడుస్తున్నది వాళ్ళకు. సో అది మళ్ళీ తీసుకొస్తాము, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ను మళ్ళీ తీసుకొస్తాము, ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తాము, ఇట్లాంటి పిచ్చి మాటలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది.
సో దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అది కానివ్వకుండా చేస్తామని మోడీ గారు పదే పదే చెప్తున్నారు. ఓకే. రెండో విషయం మీరు అన్నది ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో ఏర్పడే మూడో గవర్నమెంట్ లో 100% చేయడం ఖాయం. రెండో విషయం వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో మోడీ గారు కూడా చాలా క్లియర్ గా దాని విషయంలో చెప్పున్నారు. దాని విషయంలో ఒక కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. రామ్నాథ్ కోవింద్ గారి అంటే మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఏర్పడైతే కమిటీ ఉందో దానిలో 2-3 విషయాలు నేను మీ దృష్టికి మన ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తాను. అమర్నాథ్ గారు, ఒక్కసారి మీరు దీని మీద కొంచెం డీప్ గా మాట్లాడే ముందు ఒక్కసారి రావినూతల శశిధర్ గారిని కదిలిస్తారు. వారు తక్కువ సమయం ఇచ్చారు, వారికి ఏదో అపాయింట్మెంట్ ఉందన్నారు. సో రావినూతల శశిధర్ గారు, సో స్వయం ప్రతిపత్తి, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే విషయంలో చాలా పెద్ద, అంటే ఒక రకమైన పెద్ద సబ్జెక్ట్ ఇది. అతి తక్కువ సమయంలో దీన్ని కంక్లూడ్ చేయలేము. కాకపోతే దాంట్లో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఆలయాలకు ఓకే స్వయం ప్రతిపత్తి ఇచ్చారు, మరి ఆ తర్వాత ఆచరణలో ఎలా ఉండబోతుంది? ఒక ట్రస్ట్ ఉంటుందా? అక్కడ దేవుడికి సంబంధించిన ధాన్యాలు మాన్యాలు లేకపోతే ధనము ఇదంతా కూడా ఆ ట్రస్ట్ మెయింటైన్ చేస్తుందా? సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్, మళ్ళీ అక్కడేమైనా అవకతవకలు జరగవా? సో మరి దీని మీద ఎంతవరకు క్లారిటీ ఉంది? రేపు ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి, ఎలా వాటిని కూడా క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది? శశిధర్ గారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే కంటే కూడా హిందువులకు స్వాతంత్రం అంటే బాగుంటుంది. ఓకే. 75 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇప్పుడు మనం హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి ఆలోచన చేస్తున్నాం. లేదు, పవర్ మారింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పోయినటువంటి ఎండోమెంట్ యాక్ట్ స్వాతంత్ర భారతదేశంలో కూడా ఇంకా దేవాలయాల వ్యవస్థకు హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. మీరు రెండో ప్రశ్న అడిగినరు, వ్యవస్థ మరి ఎట్లా అవుతుంది అని. ఏ ప్రభుత్వాలు మన రాజ్యాంగాలు రాసుకున్నాక ఎండోమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత దేవాలయాల వ్యవస్థ నిర్మాణం అయిందా? 1000 సంవత్సరాల దీని ఒక పరంపర ఉంది. ప్రభుత్వాలు అమ్ముకున్నాయి. దేవుని భూములను, దేవుని మాన్యాలను, దేవుని ఆస్తులను అన్యాక్రాంతం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సోకాలు సెక్యులర్ ప్రభుత్వాలు దేవుని ఆస్తులను అన్యాక్రాంతం చేయడం లోపల మొట్టమొదటి గజ దొంగలు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దారి మళ్లించడంతో పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోటీపడి ఏ విధంగా దేవుని యొక్క భూములను అన్యాక్రాంతం చేస్తున్నాయో. 4.5 లక్షల ఎకరాల దేవుని భూములను అమ్ముకున్నాయి ఈ ప్రభుత్వాలు. చెప్పు, మళ్ళీ హిందూ ప్రభుత్వం అని చెప్పు, పేరుకు సెక్యులర్ ప్రభుత్వం. చర్చి వాళ్ళ కంట్రోల్లో ఉండదు, మజీదు వాళ్ళ కంట్రోల్లో ఉండదు, దేవాలయం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. హిందువులకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉండకూడదు. తర్వాత దేవాలయం ఆస్తులను ప్రభుత్వ ట్రెజరీ లోపల జమ చేసుకోవాలి. ఈ రకమైనటువంటి విధానానికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి అనకుండా కనీసం ఈ రోజుకైనా హిందువులకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ గురించి ఆలోచన చేసేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంతకాలం కుహానా సెక్యులరిజం పేరు మీదన హిందువులు, హిందూ దేవాలయాలు దోపిడీకి గురైనాయి. హిందువుల యొక్క హక్కులు కాలరాయబడ్డాయి. దేవుణ్ణి ఆధ్యాత్మిక కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా ఇవాళ ప్రభుత్వాలు మలిచినాయి, దోపిడీ చేస్తున్నాయి హిందువులను. ఇది మొదటి కన్క్లూజన్. ఎవరు ఇందులో మొదటి గజ దొంగ దోపిడీదారు ఎవడంటే ప్రభుత్వమే దోపిడీదారు. ప్రభుత్వమే దొంగ, దోచుకుంటున్నాయి. దేవాలయాలను దోచుకుంటున్నాయి ప్రభుత్వాల. వాటికి ముగింపు పలకాల ఉన్నది. స్వేచ్ఛమైనటువంటి హిందూ పరంపర లోపల స్వామీజీలు ఉన్నారు, మఠాలు ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల పరంపర ఉన్నది. ఒక్కొక్క దేవాలయం లోపల తిరుపతి ఉంది, 54 అనువంశిక వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ కూర్చున్నటువంటి ఈఓలు, వచ్చినటువంటి లిక్కర్ దందా, మాఫియా దందా, ఇసుక దందాలు చేసేటువంటి చైర్మన్లు వాళ్ళు కాదు తిరుపతి నడపాల్సింది. లేకపోతే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి అధర్మీయులు కాదు, లేకపోతే ఇతరులు క్రైస్తవ మతం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే పేరుకు సర్టిఫికేట్ హిందువులు ఉండి దేవుని నమ్మనోళ్ళు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని బండరాయి అంటోళ్ళు, తిరుపతి వెహికల్స్ వేసుకొని పోయి చర్చిలకు పోయేస్తోళ్ళు కాదు తిరుపతి వ్యవస్థ నడిపేది. వాళ్ళ చేతిలో కాదు ఉండాల్సింది. ప్రతిరోజు తిరుపతిని ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నా అంటే అందరికి అర్థమవుతుందని. అన్ని దేవాలయాల పరిస్థితి ఇదే. రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారినాయి. అన్య మతస్థుల కుట్రలకి వాళ్ళ దేవాలయాలను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది. ప్రతిరోజు కుట్ర దేవాలయం యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికి తిరుపతిలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి మనకు తెలుసు. ఎన్ని వెలుగు చూస్తున్నాయి. మొత్తం కూడా అటు
అనేక మంది వేల మంది వాళ్ళ అన్యమతస్తులు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని తొలగిస్తా అన్నటువంటి చీఫ్ సెక్రటరీ బదిలీ అయిండు ఆంధ్రప్రదేశ్ లోపల, గానీ ఒక అన్యమతస్తుడు కూడా బయటికి పంపలేదు. దేవుడిని నమ్మడు వాడు. అటువంటి వాడు వచ్చి వాళ్ళ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. బట్ అనేక కుట్రలకి వాళ్ళ ప్రభుత్వం చేతిలో ఉండడం కారణంగా అవుతుంది. దీనికి అన్నిటికీ ముగింపు పలకాలంటే దేవాలయాల వ్యవస్థ పునర్నిర్మాణం కావాలి. కొత్తగా నిర్మాణం చేసేది ఏం లేదు. పునర్నిర్మాణం. నేను పునర్నిర్మాణం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, వేల సంవత్సరాల పరంపర ఒక తిరుపతిలో 54 అనువంశిక వ్యవస్థలు ఆ వ్యవస్థను నడపడానికి వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసిండ్రు. వాడు ఈవో పోతాడు, గర్భగుడిలోనే ప్రధాన పూజాన్ని రారాపోరా అని కొడతాడు. ఈవో వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు అన్నం పెట్టాలనో లేకపోతే ఎప్పుడు నిద్ర పోనీయాలనో అధికారులు డిసైడ్ చేస్తారు, శాస్త్రం డిసైడ్ చేస్తలేదు. ఆధ్యాత్మిక కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాళ్ళ వ్యాపార ప్రయోజన ఉపయోగపడే విధంగా మార్చుకున్నారు. ఇది ఒక పెద్ద విషయం. ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలి. ఇంకా ఓపికలు మా హిందువులో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి పౌరుషం చచ్చిపోయింది కదా ఇవాళ. ఆ దోపిడీకి కారణం ఇది కూడా. ఒక ప్రభుత్వాలు వాడు యథేచ్ఛగా దోచుకుంటున్నట్టే మనం కూడా హిందూ సమాజం కూడా ఏం చేస్తుంది అనేది కూడా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకు ఇవాళ ముస్లింలకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ మతం వాళ్ళ మసీదులు వాళ్ళ కంట్రోల్ ఎందుకున్నాయి, చర్చిలు వాళ్ళ కంట్రోల్ ఎందుకున్నాయి, మన దేవాలయాలలో ఈ దోపిడీ ఏంది, ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏంది? ఎవరికైనా సామాన్య భక్తునికి విలువ ఉందండి? ఇవాళ మనం డిస్క్రిమినేషన్ ఉండొద్దు, సమాజం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం. తిరుపతి పోతే ఎంత డిస్క్రిమినేషన్ ఉంది? డబ్బు నోనికో ట్రీట్మెంట్, డబ్బు లేనోనికో ట్రీట్మెంట్, 7 కొండలు నడిచిపోయినోనికి ఒక ట్రీట్మెంట్, విమానం దిగి రెడ్ కార్పెట్ మీద వచ్చినోనికి ఒక ట్రీట్మెంట్. ఇది సాక్షాత్తు దేవుని ముందర ఈ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ కనబడుతుంది మనకు. సామాన్యమైనటువంటి భక్తుని యొక్క రోదన అరణ్య రోదనగా ఉంది. సో స్వయం ప్రతిపత్తి కల్పిస్తే మరి వీటన్నిటికీ విఐపి కల్చర్ తీసేయాలి. నో విఐపి. దేవుని ముందర రోడండి విఐపి. ఎందుకు విఐపి? 4 సినిమాల రంగులు వేసుకొని నటన చేసి తిరుపతికి రాగానే రెడ్ కార్పెట్ వేసి విఐపి దర్శనం చేసి శాల్వ కప్పితే అదేం ట్రీట్మెంట్? ఎవరు అడిగింది? అసలు టీటీడీ యాక్ట్ గానీ దేవాలయం యాక్ట్ లో గానీ ఎవడు విఐపి? ఎందుకోసం విఐపి? దేవుని ముందర అందరు సమానమే. నీ ప్రయోజనాల కోసం, నీ పార్టీల ప్రయోజనాల కోసం, నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ వ్యాపారాల ప్రయోజనం కోసం ఇవాళ దేవుళ్ళ దగ్గర సామాన్యుని భక్తుల మీద డిస్క్రిమినేషన్ చిన్న చూపు చూస్తా ఉన్నారు. దీన్ని ఎవరు ప్రశ్నించడే? దీన్ని ఎవరు అడగడే? అన్ని ప్రభుత్వాలు ఒక పార్టీ అంటలే. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనలే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఖచ్చితంగా ఇది హిందూ సమాజంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం రావాలా. స్వామీజీలను కూడా మేము చాలా సార్లు అడుగుతాం, ఉద్యమాలు చేయండి. మీ అంటే అసలు హిందూ సమాజం ఉన్నది, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరగాలి. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. ఈ రోజుకైనా కనీసం భారతీయ జనతా పార్టీ మేము దేవాలయాల వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని చేస్తే స్వాగతించాలా. వద్దని డిమాండ్ చేస్తున్న ఎవడు? రెండో విషయము, మీరు అత్యంత విషయం యూసీసీ. ఇవాళ ముల్లాలు మౌల్వీలు వాళ్ళు కలలు కన్నట్టు, ఇండియన్ ముస్లిం లీగ్ కలలు కన్నట్టు, హైదరాబాద్ లో ఎంఐఎం కలలు కన్నట్టు ఈ దేశం ఏంది షరియత్ లా మీద నడవదు. ఈ దేశాన్ని షరియత్ లా నడపాల్సింది భారత రాజ్యాంగం నడుపుతుంది. ఈ దేశాన్ని భారత రాజ్యాంగం ప్రకారం నడవాలి ఈ దేశము. చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టో లోపల పర్సనల్ లాస్ కు మేము ప్రివైల్ చేస్తాము అంటే ఈ దేశాన్ని షరియత్ లకు అప్పచెప్తారా? ఈ దేశం భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. యూసీసీ అనేటువంటిది భారత రాజ్యాంగం చెప్పిపోయినటువంటి విషయం. యూసీసీ తీసుకొని రావాలని రాజ్యాంగం ఆశించినటువంటి విషయము. కాబట్టి ఇవాళ యూసీసీ వ్యతిరేకిస్తున్నారంటే ఫస్ట్ భారత రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు. యూసీసీ అమలు కావాల్సిందే. ఈ దేశం లోపల మేము ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలా. మా మతం ఉంటే నీకు వ్యక్తిగతమైన పూజా విధానం లోపల మతం. ఈ పౌరుని విషయంకి వచ్చే వరకు అందరికీ సమానమైనటువంటి బాధ్యతలు, సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి చట్టాలు ఉండాల్సిందే. ఇందులో ఎగ్జామ్షన్ ఏం లేదు. ఆల్రెడీ హిందువులం ఇప్పుడు కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ లోనే ఉన్నాము. రానంటుంది ఎవరు? ఒక మతం ఆధారంగా మతాన్ని చూపెట్టి మా మతం ఇది ఒప్పుకోదు, మేము మతం భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోదా? యూసీసీని ఒప్పుకోదంటే నీ మతం భారత రాజ్యాంగాన్ని కూడా ఒప్పుకోను అనేటువంటి కాడికి నీ మత స్వేచ్ఛ పెరిగిపోయింది ఈ దేశం లోపల. ఇది నడవదు. ముల్లాలు మౌల్వీలు షరియత్ల ప్రకారం దేశాన్ని మేము నడుపుకుంటామని అంటే నడవని పని. భారత రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. యూసీసీ రావాల్సిందే. ఇది నరేంద్ర మోడీ కొత్తగా తీసుకొచ్చి యూసీసీని తీసుకొచ్చి చెప్తానని అంటలేడు. భారత రాజ్యాంగం ఇచ్చిపోయింది. భారత రాజ్యాంగం చెప్పిపోయిన దానికి ఇంత కాలానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అమలు చేస్తా అని ముందుకు వచ్చింది.
ఇంతకాలం ఆ నాయకులు ఇంతకాలం పాలించిన పార్టీలు సిగ్గుపడాలా, రాజ్యాంగాన్ని కూడా అమలు పరిచేటువంటి పాపన పోలేదు మీరు. ఈ రోజున ఒక దృఢమైనటువంటి నాయకత్వం భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్తుంటే మొన్న ఎలక్షన్లలో వీళ్ళు భారత రాజ్యాంగాన్ని మారుతారు. అరే 100 కారణాలు చెప్తా, మతపరమైన రిజర్వేషన్లు నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇస్తా అంటున్నావు, యూసీసీని నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేను అమలు చేయను, యూసీసీ అమలు చేయాలని రాజ్యాంగం అంటే నువ్వు అమలు చేయని అంటావు, సిఏఏ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీ ఇవాళ నువ్వు సిఏఏ వద్దంటావు. ఈ రకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎజెండా ఎత్తుకున్న పార్టీలు ఇండి గఠబంధను, భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తానంటున్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం. ఇక మూడవ అతిపెద్ద ముఖ్యమైనటువంటి విషయం మీరు చెప్పింది 1 నేషన్ 1 ఎలక్షన్. ఎందుకు వద్దు? ఎన్నికల్లో పోరాడడానికి, ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు ఎప్పుడు పెట్టినా స్వీకరించడానికి, ప్రజలకు మంచి చేస్తాము, ప్రజలు మా ఎంటుంటారు అనుకున్నప్పుడు భయపడాల్సిన పని ఏంది రాజకీయ పార్టీలకు? ఓకే, ఎందుకు భయపడుతున్నారు? ఫస్ట్ అది క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీకు ఎందుకు భయం? ప్రజల యొక్క ఆదరణ కోల్పోయినాక మీకు భయం వచ్చింది. నువ్వు ఇవాళ 1 ఎలక్షన్ 1 నేషన్ పెడితే నీకు ప్రజల యొక్క సొమ్ము, ప్రజాధనము వృధా కాకుండా ఉంటది. దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలది ఏ రాజకీయ పార్టీ ఎన్నికైనా టైం ఉంటది. ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలపైన సమయం కేటాయించి అడ్మినిస్ట్రేషన్ పైన ముందుకు నడపడానికి. లేకపోతే ప్రతిసారి ఎన్నికలు, ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అయిపోయినాయి, మళ్ళీ 3 నెలలు 4 నెలలు కాగానే మళ్ళీ 2 రాష్ట్రాలలో ఎన్నికలు, మళ్ళీ 4 నెలలు తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఇట్లా పాలనా విభాగం కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా మిగతా ఆ రకంగా ఎన్నికల దాంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ప్రజల విశ్వాసం మా ఎంబడి ఉంది, ప్రజాబలం మా ఎంబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ భయపడుతున్నటువంటి పార్టీలు, ప్రజాదరణ కోల్పోయినటువంటి పార్టీలు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది ప్రజాధనం వృధా కాకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ గారు. మేము డిబేట్ కంటిన్యూ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.